హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన చిన్న వీడియో ఏంటంటే పాలకూర టమాటో కర్రీ అండి. అయితే ఎప్పుడు పాలకూర పప్పు ఏం చేసుకుంటాంలే అని ఈసారి కొత్తగా ఈ విధంగా ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. సో బాగుంది కదా అనేసి మీకు కూడా వీడియో తీసి పెట్టాలనిపించింది. అందుకనే మీ ముందుకు వచ్చేసాను. సో నా వీడియోస్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక 2 కట్టలు పాలకూర తీసుకొని నీట్గా కట్ చేసుకొని కడిగి పెట్టేసుకోవాలి. ఇంకోవైపు మనం ఒక బాండి తీసుకొని సరిపోయినంత ఆయిల్, దాంట్లో తాలింపు దినుసులు వేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే 1 ఉప్పు, 2 పసుపు అవసరం అవుతుంది. అయితే ఉప్పు ఇప్పుడే వేయలేదు, నేను కొంచెం లైట్గా పసుపు వేసాను తొందరగా ఫ్రై అవుతాయి కదా అనేసి. అయితే దీంట్లోకి ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే మనకి స్వీట్నెస్ వస్తుంది కర్రీ. ఒక 2 టమాటాలు సరిపోతాయి మీడియం సైజ్వి. ఈ టమాటాలు చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా తొందరగా మగ్గాలంటే మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను లైట్గా వేసాను సాల్ట్. వేసిన తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం అంత దీంట్లో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఎమ్మిగా వస్తుంది. అయితే మీరు అనొచ్చు, టమాటో యాడ్ చేస్తే ఆకుకూరలో కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మనం రోజు తినం కదండి. ఎప్పుడో ఒకసారి నోటికి రుచి అనిపించినప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పాలకూర అంతా వేసి కిందకి మీదకి బాగా కదిపించేసి ఒక మూత పెట్టేసుకొని వండుకుంటే దీంట్లో విటమిన్స్ కూడా ఏం పోవు. అయితే ఆకుకూరలో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి మంచిగా మగ్గిపోతుంది. నాకైతే వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలానే నాకు ఇంకా సపోర్ట్ చేయండి. మీ కంటిన్యూస్ సపోర్ట్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే చాలా ఎమ్మిగా వస్తుంది కర్రీ. చూడండి ఏ విధంగా వాటర్ వస్తున్నాయి దాంట్లో, కర్రీలో కూడా మీకు కనిపిస్తుంది చూడండి క్లిప్లో. ఈ విధంగా మంచిగా తొందరగా మగ్గిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అయితే ఇంతకుముందు నేను టమాటోలో లైట్గానే వేసాను సాల్ట్. అది చూసుకొని మళ్ళీ మనం ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా కొన్ని వాటర్ వస్తాయి. ఈ విధంగా కొంచెం మంచిగా డ్రైగా అయిపోయిన తర్వాత వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత మంచిగా దీంట్లో కారం వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఫ్రై అయిపోయిన తర్వాత దించేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఇంకా ఉల్లికారం కూడా వేసుకుంటారు, అది కూడా ఒక రకమైన టేస్ట్. సో సరిపోయినంత కారం యాడ్ చేసుకొని మంచిగా అంతా కలిపేసుకొని ఈ విధంగా ఉడికించుకుంటే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మన శంకర్ వరప్రసాద్ రిలీజ్ అయింది కదా, నాకైతే అది ట్రైలర్ చూస్తే నేను చాలా నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చింది, ఎవరు చూసారో కమెంట్ చేసేయండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.